ఏపీ రాష్ట్ర రాజకీయాలపై సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ అవుతున్న వార్తలు ఏంటంటే, నంబర్ 1, డిఎస్సి అభ్యర్థుల నియామకాలలో అక్రమాలు జరిగాయి. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇక్కడ వీడియోలతో సహా ఆధారాలు బయటపడి డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగితే లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయలేదు అనేది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, 1997లోనే చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్టుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేశాడు అని టీడీపీ సోషల్ మీడియాలో, టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తుంటే, వైసీపీ వాళ్ళు మాత్రం 1997లో చంద్రబాబు నాయుడు ప్రణాళికలు భోగాపురం ఎయిర్పోర్టుకు రచిస్తే 1997 నుండి 2004 వరకు ఆయన నిద్రపోతూ ఉన్నాడా? మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చి 2019 వరకు భోగాపురం ఎయిర్పోర్టు ఎందుకు నిర్మించలేదు? ఆయన నిద్రా వ్యవస్థ నుండి అప్పట్లో మేలుకొనలేదా అని వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్స్ చేస్తున్నాయి. మూడో విషయం ఏమిటంటే, సింహాచలం అప్పన్న కొండకు డేటా సెంటర్ల కోసం గుండు కొట్టిస్తున్నారు అంటూ ఎక్కువ మంది ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ట్రోల్స్ చేస్తున్నారు. డేటా సెంటర్ల కోసం కావాలంటే ఖాళీ స్థలాలు ఎన్నో ఉంటాయి. పర్యావరణాన్ని నాశనం చేసి డేటా సెంటర్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? డేటా సెంటర్లు పెట్టాలంటే పర్యావరణాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు. సింహాచలం అప్పన్న కొండకు గుండు కొట్టాల్సిన అవసరం లేదు. సింహాచలం అప్పన్న పరివారం చుట్టేటప్పుడు, అక్కడ పరివారం ఆ కొండను చుట్టేటప్పుడు పరదాలు కట్టున్నారు, గ్రీన్ పరదాలు కట్టున్నారు. చూడండి, సింహాచలం అప్పన్న కొండకు పర్యావరణాన్ని భంగం చేస్తూ ఆయనకు గుండు కొట్టేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యంగా ఈ 3 అంశాల పట్ల మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఏంటి? నంబర్ 1, డిఎస్సి నియామకాలలో తప్పులు జరిగాయా లేదా? నంబర్ 2, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను ఎవరు చేశారు? ఎవరు భూమి సేకరించారు? ఎవరు, ఏ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? తర్వాత 3వ అంశం, సింహాచలం అప్పన్న కొండకు గుండు కొట్టడం డేటా సెంటర్ల కోసం పర్యావరణాన్ని నాశనం చేయటం మంచిదా కాదా? ఈ 3 అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందా లేదా అనే అంశం పైన ముఖ్యంగా మీరు కామెంట్లు చేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.